దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ప్రత్యేకింపబడిన దినము మట్టలాదివారము, 13వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. 40 రోజులు ఉపవాసం అన్నారు. హోలీ వీక్ కి రాని వచ్చాము. ఈరోజు జయప్రవేశ ఆరాధన. మట్టలు పట్టుకుని జయము జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక. ఈరోజు అటువంటి వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాం. అంటే చివరి వారం ఉపవాసంలోకి వచ్చిన నీకు నీ రాజు ఎదురు వస్తున్నాడు. ఆ రాజు ఎవరు? ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము, నీ రాజు దీనుడై సాత్వికుడై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనము, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. ఇది వాగ్దానం. అయితే 4వ వచనము మనకి ఇక్కడ చూసినప్పుడు కీవర్డ్స్. 4వ వచనం మనం చూస్తే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా అని మత్తయి గారు రాస్తున్నట్లు చూస్తున్నాం. మత్తయి గారు అనేక సార్లు ప్రవక్తల ప్రవచనాలు కోట్ చేస్తూ రాస్తున్నట్లు చూస్తున్నాం. మనము ఒకసారి ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, మాథ్యూస్ చాప్టర్ 21 verses 5. టెల్ ద పీపుల్ ఆఫ్ జెరూషలేం, యెరూషలేము ప్రజలతో ఇలాగు చెప్పుడి, లుక్ యువర్ కింగ్ ఈస్ కమింగ్ టు యూ, చూడండి మీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. హీ ఈజ్ హంబుల్, అంటే రాజు ఎప్పుడు పౌరుషం కలిగి శూరుడు ధైర్యవంతుడుగా ఉంటాడు. కానీ ఈయన హంబుల్, తగ్గించుకునేవాడు, విధేయత కలిగిన వాడు, నమ్రత కలిగిన వాడు. రైడింగ్ ఆన్ ఎ డాంకీ, అంటే యుద్ధానికి గుర్రం మీద వెళ్ళాలి, ఇంకా ఒంట్ల మీద వెళ్ళాలి. కానీ ఇది గాడిద, శాంతికి సూచన, పిరికితనానికి సూచన, తగ్గింపుకి సూచన, భారానికి సూచన. రైడింగ్ ఆన్ ఏ డాంకీస్ కోల్ట్, ఇక్కడ ఇంగ్లీష్ లో డాంకీస్ కోల్ట్ అంటే ఆ యొక్క కబ్, అంటే చిరుతపులి ఆ యొక్క లేకపోతే సింహం యొక్క పిల్లల్ని కబ్స్ అంటారు. సియుబి, బజెట్ చేత కబ్ అవి వచ్చేది కదా ఆ రోజుల్లో. అలాగే ఈ యొక్క మనము కోల్ట్ అంటే గాడిద పిల్లని కోల్ట్ అంటారు, సిఓఎల్టి. కాబట్టి ఇక్కడ లేఖనము యాక్చువల్గా ఈ లేఖనం ఎక్కడి నుంచి రాయబడింది? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనము లేఖనము చూసినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది. ఏమని చెప్పబడుతుంది? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. ఇక్కడ లేఖనము అక్కడ నెరవేరుతుంది. కారణం ఏంటంటే పోస్ట్ ఎక్సైల్ అంటున్నారు. అంటే వీరు బబులోను చెరకి, అటు ఇశ్రాయేలు అష్షూరు చెరకి పంపించి వేసిన దేవుడు వారిని తిరిగి తీసుకువచ్చేటప్పుడు ఆ సూచనలు ఇస్తున్నట్లు వారు ఆల్రెడీ బాగా చితికిపోయి సెకండ్ ఛాన్స్. ఈరోజు శాంసన్ కోసం ఆలోచిస్తూ నిజంగా తను పట్టిబడి కన్నులు ఓడదీసి వారందరూ అతన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని చెప్పి అక్కడ ఆ యొక్క మూల స్తంభాలని కూల్చివేసినప్పుడు మనం చూడగలుగుతున్నాం కదా స్పష్టంగా. ఆ యొక్క మొత్తం వారున్న ఆ మందిరము భవనము కూలిపోయి 3000 మంది ఫిలిస్తీన్లు చనిపోయారు. మన జీవితంలో ఆ యొక్క కష్టాలను బట్టి ఎవరిని నమ్మలేని స్థితిలో దేవుడు అది నిజ జీవితము అని చెప్పి నడుస్తూ వెళ్తున్నప్పుడు చాలా కఠినమైన మార్గంలో వెళ్ళిపోయాక ఇది నమ్మబుద్ధి కాదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ జకర్యా గ్రంథము, హగ్గయి గ్రంథము, ఈ యొక్క హబక్కూకు గ్రంథము వీరు రాస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులరా వాళ్ళకి ఈ యొక్క లేఖనాలు కారణము ఏమిటి? మనం ఇక్కడ 10వ వచనం, ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రపు లేకుండా, అంటే ఇంక యుద్ధాలు జరగవు అని చెప్పుతూ ఆయన చేసిన నిబంధన రక్తమును బట్టి
వారు నీరు లేని ఆ గోతిల్లోకి పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతానంటూ 12వ వచనం కీవర్స్ అన్నమాట. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, చూసారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ యొక్క కఠినమైన దాస్యం గుండా వచ్చినప్పుడు ఈ లేఖనాలు మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఇది చాలా ప్రాముఖ్యమైన దినము కనుక మత్తయి సువార్త 21లో ఈ వచనాలు రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ వచనాలు రాయబడుతూ 10వ వచనం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. అదే విధంగా లూకాసు వార్త 19వ అధ్యాయము 29లో కూడా అక్కడ రాయబడినట్టు అక్కడి నుంచి మనం చూడగలుగుతున్నాం. ఇక చివరిగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ వచనాలు ఏమని 14లో చూస్తే, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసుండే. అంటే 4 సువార్తలు కూడా ఈ వాక్యాలు రాయబడి ఉన్నాయి. అయితే లేఖనాలు మనం నేర్చుకోవాలి కదా. ఇక్కడ లేఖనాలు ఎక్కడ రాయబడి ఉన్నది? యెషయా గ్రంథము 62:11లో ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చును. తెలుగులో రక్షణ ఉంది. యువర్ సేవియర్ ఇస్ కమింగ్ టు యూ, నీ రక్షకుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చున్నాడని సియోను కుమార్తెకి తెలియచేయడు. ఈ లేఖనము కూడా ఇక్కడ మనము నెరవేర్పులో చూడగలుగుతున్నాం. ఇంకా కీర్తన 118:26, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరంలో నుండి మేము దీవించును. ఈ లేఖనము కూడా ఈ యొక్క ప్రవచన నెరవేర్పుకి సూచన. కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మౌనమున నీవు ఒక దుర్గమును స్థాపించు. ఇక్కడ కూడా మరి ఆ రోజున చంటి పిల్లలు ఏ విధంగా స్తుతులు చెల్లించారో లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? లేఖనాలు చూసి ఉన్నాము, ఆ ప్రవచనాలు యొక్క నెరవేర్పు చూసి ఉన్నాము. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఇక్కడ నిజంగా ఆత్మీయంగా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా మనము చూసినప్పుడు హింస స్థానంలో అహింస ఇక్కడ బోధించబడుతుంది. అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, కానీ ఈ యుద్ధానికి రాజు ఎలా వస్తున్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా. ఎందుకు? నీ రాజు, ఈ యొక్క ఏలుతున్న రాజు, యూదుల రాజువు నీవేనా అని పిలాతు అడిగితే నువ్వు అడిగినట్టే అంటాడు. మరియు INRI అని శిలువ మీద రాస్తారు. అంటే ఇషువా నజరేనియస్ రెక్సస్ ఇదియాం, అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కనుక INRI అంటే ఏమీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఇంటర్నెట్ ఉంది, గ్రీకు, హెబ్రూ అన్నీ మనం చూడగలుగుతున్నాం. పెద్ద పెద్ద బైబిళ్ళు తెచ్చుకొని చదివేవాడిని, హెబ్రూ, గ్రీకు బైబిల్. అంటే మనం ఎప్పుడు వర్డ్ రూట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తే, బాప్తిస్మ ఇచ్చి యోహానికి కూడా డౌట్ వచ్చింది, మేము ఎదురు చూసిన మెస్సియా నీవేనా? ఎందుకు? మెస్సియా ఎప్పుడు మన ఊహ రూపకల్పన ఎలా ఉంటుందంటే ఈ విధముగా చేస్తాడు. చాలా సార్లు సంఘానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఒక ఊహలో ఉంటారు, భ్రమలో ఉంటారు. కనుక ఎదుటి వాళ్ళు ఆ విధంగా లేనప్పుడు వాళ్ళు మళ్ళా అక్కడ ఆ పరిస్థితులకి వాళ్ళు ఇమడలేకపోతూ ఉంటారు. చాలా సార్లు మనము ఒకలాగా ఊహించుకుంటూ ఉంటాం, ఇలా అనుకున్నామండి అంటూ ఉంటాం. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? సడన్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని పిలిచి బేత్పగే బేతనియా ప్రాంతములకు వెళ్ళినప్పుడు, బేతనియా అన్న వెంటనే మనకి లాజరు, మరియా మాత గుర్తొస్తారు. ఇవి కొండకు అటుపక్కన ఇటుపక్కన గ్రామాలు. కనుక ఎప్పుడైతే అక్కడ ఒక గాడిద ఉంటుంది,
తీసుకురండి, ఇది నాకు కావాలి అని చెప్పినప్పుడు ఇది గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ జరగబోయేవి, ఆ గాడిద ఎక్కడ ఉందో అన్నీ కూడా యేసుప్రభుల వారు ఇటువంటివి చాలా చెప్పి ఉన్నారు. కనుక శిష్యులు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను చూచి, అంటే గాడిద కట్టబడింది ఏ విధంగా బంధకముల నుంచి విడిపించి ప్రభువు తీసుకొస్తున్నాడో ఆ గాడిదకి అంటే ఎలా చెప్పొచ్చు, ఆ రోజు ఆ యొక్క కార్పెట్ల మీద వస్త్రముల మీద నడుస్తూ జయధ్వానాలు. ఎందుకని గాడిదకు విలువ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు కనుక. ఏ రోజు కూడా మన జీవితంలో ఆ రక్షకుడు దేని మీద ఆసీనుడై ఉన్నాడు? గాడిద మీద. కారణం ఏంటంటే గాడిద భార వాహనానికి, శాంతికి సూచన. అది పిరికిది. మరి యుద్ధానికి ఆ యొక్క ముందు కాళ్ళతో గుండెల మీద తన్నేది, జయబేరి మోగించిన ఇంకా పరిగెత్తేది గుర్రం. అయితే గాడిద వెనక్కి పరిగెత్తి పారిపోతుంది. అటువంటి గాడిద మీద యేసు ప్రభుల వారు రాజు వస్తున్నాడు. ఈ లోకపు రాజు గుర్రాల మీద. మరి రెండవ రాకడలో ఆయన గాడిద మీద రాడు, గుర్రాల మీదే వస్తాడు. అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? నీ రాజు ఒకటి నీతిపరుడు. అర్థం ఏంటంటే ఎథిక్స్ అంటారు ఇక్కడ. నీతి అంటే మనం అనుకునే నీతి కాదు, ఎథిక్స్. ఎథిక్స్ అంటే ఏంటంటే ఆయన న్యాయాధిపతి. అది ఎప్పుడూ కూడా మనలో ఉన్న సమస్య మనకు అర్థం కాదు, మనం చేస్తున్న తప్పు మనకు అర్థం కాదు, ఊరంతా అర్థమవుతూ ఉంటది అనుకుంటారు. కాదు, ఖచ్చితంగా ఎవడు ఎంచుకున్న మార్గం వాళ్ళకి తెలుసు, వాళ్ళు నడిచి వెళుతున్న మార్గం వాళ్ళకి తెలుసు. కనుక మొదటి మాట ఏంటి? నీ రాజు నీతిపరుడు. అతను ఈజ్ ద రైచియస్ కింగ్. అంటే ఈ లోక రాజులు, ఆ రాజ్యరికం అనేది మీకు తెలుసు. ఖచ్చితంగా అధికారము సౌలు ఏ విధంగా, దావీదు ఏ విధంగా. అయితే దావీదుకు తప్ప మరి ఇంకెవ్వరూ నీతిపరుడుగా రాజ్యము పరిపాలించలేదని బైబిల్ క్షుణ్ణంగా చెప్పబడుతుంది. కనుక నీ రాజు నీతిపరుడు అంటే ఎథిక్స్ అనే మాట ఇక్కడ చెప్పాలి. రెండవది రక్షణ గలవాడు అంటే రక్షకుడు. ఆయన ప్రతి చిన్న పేద పెద్ద అన్న తేడా లేకుండా ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించుటకు రక్షకుడు. హీజ్ ఎ సేవియర్. ఇక మూడవది దీనుడే, హీజ్ హంబుల్. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే దేవుడని ఆయన గాడిద పిల్ల మీద ఎక్కిని ఎదుకు వచ్చున్నాడు. కనుక ఇక్కడ యేసు ప్రభుల వారి కోట్ మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి. ఏమంటాడు? చాలా సింపుల్ గా యేసు క్రీస్తు ప్రభుల ప్రతి మాట కూడా నేను మీకు విశ్రాంతి కలుగ చేసేదను. ఎలాగే విశ్రాంతి ఇస్తానంటున్నాడు? మీరు అడిగింది ఇస్తానంటలేదు, విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదినిస్తాను. ఎందుకు? నేను సాత్వికుడను, నెంబర్ 1, దీనుడను, దీన మనస్సు గలవాడను, నా మీద మీ కాడి ఎత్తుకుని నేర్చుకోండి. అంటే యు ట్రైన్ అప్ ఫ్రమ్ మీ, నన్ను చూసి నేర్చుకోండి. అప్పుడు ఎందుకని మీరు అనుకుంటున్నారు దూరం నుంచి నా కాడి భారం అని. కాదు, నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నది. ఎందుకు చెప్తున్నాడు? యు లెర్న్ ఫ్రమ్ మీ, యు సీ మీ, అండ్ యు ఆర్ గోయింగ్ టు బి మై డిసైపుల్స్, మై ఫాలోయర్స్. ఏ రోజునైతే మనము ఆయన మీద లక్ష్యం ఉంచుతామో, ఆయన యొక్క విధి విధానాలు మనము ఆచరిస్తామో, అక్కడ వారు జయధ్వానాలు చేస్తున్నారు. కానీ అది జయ ప్రవేశమే. ఎందుకు వెళుతున్నాడు? మరణానికి ఎదురు వెళ్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే యుద్ధము నరులతో కాదు, ఎవరితో? ఆ చీకటి శక్తులతో, దురాత్మ అంధకార శక్తులతో. ఆయన తను తాను నిరాయుధుడుగా, తనని తాను బలి పశువుగా, ఏ విధముగా బలి పశువు ఊరేగింపబడుతుందో ఆ విధముగా ఈ బలి పశువు, యజ్ఞ పశువు, పస్కా బలి పశువు వధింపబడడానికి ఊరేగింపుగా మరణానికి ఎదురుగా యెరూషలేము ఆ వీధుల్లో జయము జయము అని ఊరేగింపు పలుకుతూ, ఆయనకి మాత్రమే తెలుసు ఆయన తన మరణాన్ని వెతుక్కుంటూ ఎదురు వెళ్తున్నాడు. కనుక ఆ చీకటి శక్తుల మీద చూడండి, యుద్ధము సిలువలో జరగల, తీర్పు జరిగింది.
అంటే చీకటి శక్తులన్నీ కూడా ఆయన్ని చంపివేసినవి. మనుషుల ఉగ్రతంతా పాపం ఆయన మీద పడింది కరెక్టే. కానీ ఎప్పుడైతే ఆయనలో జీవం ఉండెను కనుక, ఆయన ఆత్మపూర్ణుడై ఉండెను కనుక, మరణము ఆయనను బంధించి ఉండలేదు కనుక, ఏ దేహములో ఆయన పరిశుద్ధాత్మ ఆ యొక్క మహిమ అవతారము నివసించిందో ఆ దేహము కుళ్ళు పట్టనీయడు కనుక నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని కీర్తన 16లో రాయబడిన ప్రకారము ఆ ఆత్మ తిరిగి పునరుద్ధానుడై ప్రభునందు ప్రియులారా, ఇది వాక్యము కనుక అటువంటి గొప్ప కృప ఈ రోజు నుంచి జయప్రవేశం అంటే చీకటి శక్తులకు, మరణ శక్తులకు, పాతాళలోకపు శక్తులకు, గడాంధకారమునకు ఆయన ఎదురు వెళ్ళి ఆ యొక్క యెరూషలేములోనికి అది చివరి ప్రయాణం ఎదురు వెళ్ళి యెరికో మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక జక్కయ్య కావచ్చు, ఒక తీమై కుమారుడు బర్తమై కావచ్చు, ఎంతమంది స్వస్థత పొంది ఆయన ప్రాణము పెట్టడానికి ఈ జయప్రవేశము కనుక ఇంత గొప్ప హోలీ వీక్ ప్రతి రోజు ప్రార్థనలు జరుగుతాయి. చక్కగా గుడ్ ఫ్రైడే మనకి మంచి ఆరాధన చేద్దాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా 20వ తేదీ మనము ఈస్టర్ పండుగ ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి గంటకి ఆరాధన పెట్టి ప్రార్థనలు చేయడం జరుగుతున్నాయి. పర్వాణియా ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనా. నీ దయగలిగిన కృప కలిగిన హస్తాలకి ఎంతమందికి ఈ వచనాలు అర్థమైనయో, ఈ లేఖనాలు అర్థమైనయో, నువ్వు స్పష్టముగా విడుదలనిచ్చే దేవుడు అని, నీవు మా కోసం యుద్ధం చేస్తుంది మేము శరీరులతో కాదు కానీ చీకటి అంధకార శక్తులతో జీవమై ఉన్న నిన్ను మరణము ఏమీ చేయలేదు కనుక మరణానికి ఎదురు వెళ్ళిన యేసు నామములో వీరిని, వీరి కుటుంబాలని, వీరి బిడ్డల్ని, పరీక్షలను సమస్తమును పుట్టినరోజులని యేసు నామమున అప్పగిస్తూ చెరసాలలో ఉన్న వారిని, హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరిచి విడుదల చేసి దీవించి దేవుడు అని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్.